చేపల పులుసులో ఈ ఒక్క మసాలా యాడ్ చేసి చేయండి, ఆ పులుసు రుచి మీకే తెలుస్తుంది. సో ఆ పులుసులో ఈ రుచి అయితే కమ్మగా, రుచిగా, టేస్టీగా భలే వస్తుందండి. సో ఈ మసాలా ఒక్కసారి యాడ్ చేసి చేయండి, మీకే రిజల్ట్స్ తెలుస్తుంది. సో ఈ వీడియో చివరి దాకా చూడండి, ఆ మసాలా ఏంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్, నేను మీ లావణ్య రాథోడ్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే చేపల పులుసు చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. ఆ మసాలా చెప్పాను కదా, సో ఆ మసాలా ఏవో చెప్తాను. ధనియాలు, తెల్ల పుట్నాలు, మెంతులు, జీలకర్ర, కొబ్బరి పొడి, గసగసాలు, లేతటి పువ్వులు, వీటన్నింటినీ పెనం మీద కాల్చుకొని మిక్సీ పట్టి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 ఆనియన్స్, టమాటాస్ తీసుకొని, కొత్తిమీర తీసుకొని వాటిని కూడా పెనం మీద కాల్చి పక్కన పెట్టుకోవాలి. వీటిని అన్నింటినీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఫ్రెష్గా చేపలు అయితే తీసుకున్నాను. చేపలకు మెయిన్ ఏంటంటే చింతపండు అయితే కంపల్సరీ కావాలి కదా. చింతపండు లేనిదే చేపలు లేవు, చేపల పులుసు లేదు. సో చింతపండు కావాలి. చేపలకు మెయిన్గా ఆ మసాలా, ముందే పెట్టుకున్న పేస్ట్, చేపలు, చింతపండు, వీటిని అన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. అలాగే బాండి పెట్టి 4 టేబుల్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాసేపు హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, అలాగే కరివేపాకు, ఇది కొంచెం హీట్ అయ్యాక మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వీటిని అన్నింటినీ వేసి కాసేపు కలుపుకోవాలి. వీటిలో కొంచెం అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాసేపు కలుపుకోవాలి కదా. అలాగే గోల్డెన్ కలర్స్ వచ్చింది కాబట్టి ముందే మనము ఆనియన్స్, టమాటా పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఆ పేస్టుని ఆనియన్స్లో వేసి కాసేపు కలుపుకోవాలి. పేస్టు మంచిగా వచ్చేదాకా కలుపుకోవాలి. ఆ పేస్టులో 2 టేబుల్ స్పూన్ చిన్నగా పసుపు యాడ్ చేయాలి. అలాగే రుచికి సరిపడా కారం పొడి, మనం ఎంత కారం తింటామో అంత మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, వీటిని అన్నింటినీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. చూడండి పేస్ట్ ఎంత చిక్కటగా వచ్చిందో. కాసేపు కలుపుకొని కొంచెం పల్లీల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ముందే నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, చింతపండు రసం వేసి కొంచెం చింతపండు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నాను, చింతపండు సరిపోలేదని. సో ఇంకా కొంచెం చింతపండు రసం యాడ్ చేసి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీరతో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చేపలు మునిగేదాకా వాటర్ యాడ్ చేయాలి కదా. చేపలు అయితే మనకు ఉడకాలి కదా. సో చేపలకు ఉడకనీకే వాటర్ అవసరం కాబట్టి వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి కాసేపు మగ్గనివ్వాలి. పులుసు అయితే ఉడికిందండి, కమ్మగా టేస్ట్గా, వాసన అయితే భలే వస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, చేపలు వేసేద్దాం. చూడండి, మనము వాటర్ కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తే చేపలు అది ఉడికిన తర్వాత చేపలు మునిగేదాకా రావాలి. తర్వాత ముందే పెట్టుకున్న మనం మసాలా ఉంది కదా, మెయిన్ చేపలకి ఇదే మసాలా. ఈ మసాలా వేసి చేయండి, టేస్ట్ వేరే లెవెల్. సో ఆ మసాలాను అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా, అంటే మనకు అక్కడ మన క్వాంటిటీ ఎంత ఉంటుందో చేపల క్వాంటిటీని బట్టి ఈ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసిన తర్వాత కొంచెం అటు ఇటు గట్టిగా కాకుండా అటు ఇటు కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. చేపలు అంత మెత్తటగా కాకుండా మీడియం సైజులో ఉడికిన తర్వాతనే కొంచెం కొత్తిమీర చల్లుకొని కాసేపు అటు ఇటు కలిపి
ఇంకా కొంచెంసేపు స్లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది కదా. తర్వాత అది ఓమా అంటారు చూడండి, ఓమా కూడా కంపల్సరీ చేపలకు కావాల్సిందే. ఓమా కూడా కొంచెం యాడ్ చేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత కాసేపు స్లో ఫ్లేమ్ మీదనే ఉండాలి. తర్వాత ఆఫ్ చేసిన తర్వాత కర్రీ అయితే ఇలా ఉంది. చాలా టేస్టీగా, చాలా కమ్మగా, రుచిగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే టేస్టీగా భలే వచ్చిందండి. మీకు కూడా ఈ మసాలా వేసి చేయండి, మీకు కూడా నాలాగే వస్తుంది. సో ట్రై చేయండి. తిని చూసిన తర్వాత పులుసు అయితే ఎంత బాగుందో, కమ్మగా, రుచిగా, టేస్టీగా. సో మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ లావణ్య రాథోడ్. బాయ్.